వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. జిల్లా ప్రొద్దుటూరు పశు వైద్య కళాశాల వర్కర్స్ ఆప్కాస్ కొనసాగించాలని 26,000 రూపాయల వేతనాలు ఇవ్వాలని భగత్ సింగ్ కాలనీ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం ధర్నా చేయడం జరిగినది. ఈ ధర్నా ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ వారు మాట్లాడుతూ ఆప్కాస్ను రద్దు చేయాలని, జీవో 2 విడుదల చేయడం దుర్మార్గమైన ఆలోచనని, ఇది కార్మిక వ్యతిరేకమైన విధానమని అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించి ఇంటిదారి పట్టిందని, మీరు కూడా కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తే మిమ్మల్ని కూడా ఇంటికి సాగనంపుతారని అన్నారు. కార్మికులకు న్యాయమైన కోరికలు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకురాకుండా ఆప్కాస్ను యథావిధిగా కొనసాగించాలని, వారందరినీ పర్మనెంట్ చేయాలని, ఆప్కాస్ కార్మికులందరికీ ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కార్మిక నియామకాలు చేపట్టాలని, రిటైర్మెంట్ 62 సంవత్సరాలు పెంచాలని, మహిళలకు సెలవు దినములు ప్రకటించాలని తదితర డిమాండ్లకై ఆందోళన కొనసాగించడం జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, సిఐటియు కార్యదర్శి విజయ్ కుమార్, పశు వైద్య కళాశాల యూనియన్ నాయకులు ఆర్వి సుబ్బారావు, డివి రమణ, వి చిన్న ఓబ్లేసు, కెఎం కుమార్, గోపాల్ దస్తగిరి, రమాదేవి, సుజాతమ్మ, సుష్మిత వీరికి మద్దతుగా యూటీఎఫ్ నాయకులు రవీంద్ర, జేవి సురేష్, మున్సిపల్ యూనియన్ కార్యదర్శి సాల్మన్, అధ్యక్షుడు చంటి, ఎలక్ట్రిసిటీ యూనియన్ నాయకులు బాలసుబ్బయ్య, డివైఎఫ్ఐ కార్యదర్శి విశ్వనాథ, మహిళా సంఘాలు నాయకులు రాములమ్మ, ఆటో యూనియన్ కార్యదర్శి శేఖర్, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.
నిర్వహించడానికి గల కారణం ఏమంటే సమాన పనికి సమాన వేతనం కనీస సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. గత 10 సంవత్సరముల నుంచి కూడా మేము ప్రభుత్వాలను నివేదిక ఇస్తానే ఉన్నాం. పెడదారి పెట్టినటువంటి పరిస్థితులే ఉన్నాయి, కానీ మాకు ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు మంచి జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ వాళ్ళ పద్ధతిలోనే మనం ఉన్నాం. కానీ వాళ్ళు మాకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ ఆఫ్కాస్ హౌస్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు 3 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సమాన న్యాయం చేస్తారని చెప్పేసి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈ ర్యాలీకి సహకరించినటువంటి వాళ్ళలో మున్సిపల్ సాల్మన్ గారు మరియు జేబీబీ సత్య తవా సురేష్ గారు మరియు యూటీఎఫ్ రవీంద్ర గారు, అలానే సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ గారు, సిఐటియు కార్యదర్శి విజయ్ కుమార్ గారు, అలానే సిఐటి మండల స్థాయిలో మన సత్యం గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు ముందుగా మద్దతుకు ముందుకు వచ్చి మన యొక్క సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి మనవి చేసుకుంటూ వాళ్ళను 2 నిమిషాలు ప్రతి ఒక్కరిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ముందుగా మున్సిపల్ సామాన్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 2 నిమిషాలు. అట్లాగే ఆఫ్కాస్ కార్మికులు రోడ్డు ఎక్కడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వము మేమందరం అందరినీ కలిసి పర్మనెంట్ చేస్తాము, అందరికీ మాకు ఉపాధి అవకాశం కల్పించమని ఆ రోజు వైసీపీ ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు కనీస వేతనాలు లేని ఒక భార్య భర్త కుటుంబం బతకాలంటే ఈ రోజు 25,000 రూపాయలు 26,000 రూపాయలు లేని బతకలేదని చెప్తారు. ప్రభుత్వాలు మటుకు ₹1 పెంచారు రాగలరు. ఎప్పుడన్నా ఆందోళన స్ట్రైక్ ధర్నాలు విధులు బహిష్కరించి చేస్తే తప్ప ఒక 2,000 3,000 రూపాయలు పెంచే దాఖలాలు లేవు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీస వేతనం పెంచాలా. అట్లాగే ఆఫ్కాస్ ఈ రోజు కూటమి ప్రభుత్వం రద్దు చేస్తా ఉంటుంది. కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, నువ్వు ఆఫ్కాస్ రద్దు చేస్తానంటే మనందరినీ పర్మిట్ చేయాలని మేము యూనియన్ గా సిఐటిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అట్లాగే సంక్షేమ పథకాలు ఈరోజు ఆఫ్కాస్ కు సహకరించి మద్దతుగా వచ్చినటువంటి జేబీబీ తవా సురేష్ గారిని 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. తవా సురేష్ గారు ఆఫ్కాస్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఆఫ్కాస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనేక రకాలైనటువంటి చోట్ల ఉండడం అన్నటువంటి జరుగుతూ ఉంది. యూనివర్సిటీల్లో కొంతమంది ఉన్నారు, అలాగే అనేక రకాలైనటువంటి ప్రభుత్వ ఆఫీసుల్లో చాలా మంది ఉన్నారు. 104 ఉద్యోగులు అయితేనేమి, 108 ఉద్యోగులు అయితేనేమి, డ్రైవర్లుగా అయితేనేమి, ఇలా ఒక్క ప్రాంతంలో కాదు చాలా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి
ఆఫీసుల్లో సంబంధించినటువంటి చాలా ఆఫీసుల్లో ఆఫ్కాస్ తరఫున పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగులుగా ఉంచాల్సినటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. కానీ అలా చేయడం అనేటువంటిది లేదు. కనీసం ఆఫ్కాస్గానన్నా ఉంచుతారా అంటే అది కూడా లేదు. ఈ ప్రభుత్వాలు అయితే ఏంటంటే ఒకటి బాగా నేర్చుకున్నాయి. ఏంటంటే మనం మరొక మెట్టు పైకెక్కి ఇంకొక కోరికలను కోరుతాము అనే ఉద్దేశంతో ఆ మెట్టును కూడా తీసేసి ఇప్పుడు ఆఫ్కాస్ కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి తీసుకొని రావడం అన్నటువంటి జరుగుతూ ఉంది. ఇప్పుడున్న మనం ఒక కూటమిగా అంటే ఒక ఉమ్మడిగా ఆఫ్కాస్ అనేటువంటి పేరు కింద ఉండడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఆ పేరునే తీసేసే రకంగా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఒక కాంట్రాక్టర్ కింద మీరందరూ బతకండి గతంలో లాగా ఉంది అనేది గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మన పశు వైద్యశాల శ్రీ వెంకటేశ్వర పశు వైద్యశాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీ ఎంప్లాయీస్గా మాత్రమే ఇక్కడ ఉన్నాం. కానీ ఇది సరిపోదు. ఆఫ్కాస్ ప్రొద్దుటూరులో చాలా ప్రాంతాలలో చాలా ఉద్యోగుల్లో ఉంది. వాళ్ళందరినీ ఒకటి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉంది. వెటర్నరీ కాలేజీతో పాటు మన ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్నారు, పాలిటెక్నిక్ కాలేజెస్లో ఉన్నారు, 104లో ఉన్నారు, 108లో ఉన్నారు, డ్రైవర్లుగా ఉన్నారు, మున్సిపల్లో ఉన్నారు. ఇలా చాలా చోట్ల ఉండడం అన్నటువంటి జరుగుతుంది. వీళ్ళందరినీ ఉమ్మడిగా ఐక్యవేదికగా కూడా తీసుకుంటూ వచ్చి వాళ్ళందరితో మరిన్ని ప్రజా పోరాటాలు చేస్తేనే ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థానాన్ని అయినా నిలబెట్టుకోగలము అన్నటువంటిది మనం గుర్తించాలి. అలా పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా మనం పిలుపు ఇవ్వాలి. దాంట్లో సిఐటియుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా అటువంటి పోరాటాలకు ఎన్నో అనుభవజ్ఞులు కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో మరిన్ని వామపక్షాలను కూడా కలుపుకొని మనం ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో మనతో ఎవరు కలిసి వస్తారో ఈ కార్యక్రమం మీదకైనా సరే మనం వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మార్గమని ఈ ఉమ్మడి కార్యాచరణ మీరు మరింత దృఢంగా తయారు కావాలని కూడా మేమందరం కోరుకుంటూ మీ అందరూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న దానికి జనవిజ్ఞాన వేదికగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఇంతమంది ఇక్కడ నిరసన తెలుపుతున్నారంటే దేనికోసం వీళ్ళు రోడ్డెక్కినారనే విషయాన్ని మనకంతా తెలుసు. ఈ ఆస్కాబ్ వ్యవస్థ నాశనం చేసేదానికి ప్రభుత్వం జీవో నెంబర్ 2 చేయడం చాలా దుర్మార్గమైన పని. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్న వాళ్ళను అడ్జస్ట్ చేస్తూ ఇంకా వాళ్ళకు అవకాశాలు కలుగుతూ ఉన్నారు. దాన్ని కూడా ఇవ్వకపోతే ఈ గవర్నమెంట్ మూల్యం తెప్పించుకోక తప్పదు. ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసింది, ఎలా ఇబ్బంది పడింది అందరికీ తెలుసు. అదే పరిస్థితి మరి ఒక కూటమి ప్రభుత్వాన్ని కూడా రాకూడదని వీళ్ళు మా సానుకూలంగా స్పందించి అందరికీ తగిన న్యాయం చేస్తారని కోరుకుంటూ దీనికి సంపూర్ణ మద్దతుగా యూటీఎఫ్ అన్ని విధాలా ముందుకుంటుందని తెలియజేస్తూ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు సాధారణని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ప్రొద్దుటూరు ప్రాంతంలో వెటనరీ కళాశాల, పశు వైద్య కళాశాలలో అవుట్సోర్సింగ్ కింద కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఈరోజు రోడ్డుకెక్కి కనీస వేతనాలు తక్కువైనప్పటికీ కూడా ప్రభుత్వము ఇచ్చిన దాంట్లోనే తమ ఉద్యోగాలు తమ చేసుకుంటున్న సందర్భం ఇక్కడ చాలని జీతంతో చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు అవకాశం ఉందిలే, మా ఉద్యోగాలకు భద్రత అయితే లేదు. జీతానికి భద్రత ఉంది కానీ ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. కానీ ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థ తెచ్చి పెట్టుబడిదారుల ఏజెన్సీలుగా పెట్టి వాళ్ళకి ఇష్టం ఉంటే జీతాల్లో ఇచ్చారు, ఇష్టం లేకపోతే తీసేస్తారు. అటువంటి విధానాలు ఈరోజు ప్రభుత్వం మండి వైఖరి మానుకోవాలి. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దీని ఆందోళన ఎక్కువ సంఖ్యలో చేయగా తీసుకువెళ్తామని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మీరు అవకాశాలు రద్దు చేయండి, మాకేమి ఇబ్బంది లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంటే వాళ్ళందరినీ పర్మనెంట్ చేయండి. ఆ రోజు ఆయన పర్మనెంట్ చేస్తానని మాట తప్పాడు. ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చి 8 నెలల కాలంలోనే మళ్ళీ పాత పద్ధతిని కొనసాగిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. దేనికైనా సముచితంగా అన్ని రంగాలు కలుపుకొని సిఐడిగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. అలాగనే సిఐటియు మండలం, ప్రొద్దుటూరు మండలంలో సిఐటియుగా కార్యదర్శిగా ఉన్నటువంటి సత్యం గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సోదరి మల్లారా, ఈరోజు కూటమి ప్రభుత్వము ఆబ్కాస్ను రద్దు చేస్తామని చెప్పేసి ఒక జీవో 2 తీసుకొచ్చి
అందరినీ రోడ్ల పాలు చేసిన పరిస్థితి కార్మికులందరినీ కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఎన్నికల ముందు మీరు ఏ హామీలు ఇచ్చారు? ఏ కార్మికుడైతే ఆందోళన చేస్తూ ఉంటే ఆ ఆందోళన దగ్గరికి పోయి మేము ఉన్నాము, మేమే వచ్చేది అధికారంలోకి, మేము వచ్చిన తర్వాత మీకు అన్ని కూడా ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వము ఈ రోజు అదే పద్ధతిలో కొనసాగుతోంది. అంటే గత ప్రభుత్వము ఏ విధానాలు తీసుకొచ్చిందో అదే విధానాలను కొనసాగిస్తూ ఈ రోజు ముందుకు పోతా ఉంది. అదే పద్ధతిలో ముందుకు పోదాల్చుకుంటే గత ప్రభుత్వానికి పట్టిన కదే ఈ కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పేసి మేము ఈ రోజు సిఐటిగా చర్చించదలుచుకున్నాము. ఎందుకంటే ఈరోజు వీళ్ళు ఆ ఆధార్ కార్డు తీసుకుపోయి ఆడ కంప్యూటర్లో చెక్ చేస్తే గ్యాస్ సబ్సిడీ కావచ్చు, మోగడి కావచ్చు, ఇంటి స్థలం కోసమో, పెన్షన్కో, భర్త చనిపోతే చిన్న వయసులో పెన్షన్ కోసం పోతే ఆయన గవర్నమెంట్ ఉద్యోగి నీకు పెన్షన్ రాదంటున్నారు, నీకు ఇంటి స్థలం రాదంటున్నారు. సంక్షేమ పథకాలు కూడా వీళ్ళకి అమలు కావడం లేదు. ఎంత బాధాకరమైన విషయం అంటే వేతనాలు ఏమో తక్కువ పడతాడేమో అని అర్థం కాకున్నది. మనం మాట్లాడుతూ ఉన్నాడు, సంపద ఖజానా లేదు, ఖాళీ అయింది, ఏం చేయాలన్నా కూడా సంపద సృష్టించాలా అని చెప్పి మాట్లాడతాం. అంటే ఇవన్నీ నీకు తెలియదా ఉందని చెప్పేసి అడుగుతాను. మేము ఏవేవో గుంతమ్మ కొరకలు అడగడం లేదు, మీరు దోచుకున్నటువంటి అడగడం లేదు, మీరు అవినీతికి పాల్పడుతుంటే మేము అడగడం లేదు. కేవలం మేము పని చేస్తున్నాము, మా పనికి గౌరవంగా మా ఉద్యోగ భద్రత కల్పించి మా పనికి తగ్గ వేతనము 3 పూట్ల బహిష్కారం తినడానికి మాత్రమే మేము వేతనాలు 26,000 రూపాయలు సుప్రీంకోర్టు చెప్పినదే అడుగుతున్నాం. రెండోది ఆబ్కాసు రద్దు చేయాలనే అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? ఈ జీవోను 2 తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే కనీసం వేతనాలు ఏదో నెల సక్రమంగా పడతా ఉన్నాయి, ఉద్యోగ భద్రత లేదు. మళ్ళీ దీన్ని తీసుకుపోయి బండ కింద తీసుకుపోయి గుండు కింద పెట్టేట్టు కాంట్రాక్టర్ను తీసుకొస్తా అని చెప్తున్నాం. అంటే ఆ కాంట్రాక్టర్ వస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే గతంలో మనందరం చూసినాం కదా, అవకాశం రాకముందు. అంటే ఆ కాంట్రాక్టర్ వస్తే కొత్త బిచ్చగాళ్ళు పొద్దున్నట్టు నేను నిన్ను తీసేస్తా, నువ్వు రాలే, నువ్వు 5 నిమిషాలు లేటుకు వచ్చినావు, నువ్వు పని చేయలే అని నీకు అడిగేవాళ్ళు అంటారు. న్యాయం జరిగినా ఎక్కడ ఏ ఇబ్బందులు జరిగినా సిఐటి చూస్తూ ఊరుకునే సమస్య లేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పాలనుకున్నాం. కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కడ బ్రతికి పట్టగట్టే సందర్భాలు లేవని కూడా ఈ రుజువు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ కార్మికులు అవకాశాలను కొనసాగించమని అడుగుతున్నారు, కనీస వేతనం అమలు చేయమని అడుగుతున్నారు. ఈ చిన్న సమస్యలు వెంటనే కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మీరు గత ప్రభుత్వం విధానాలే అనుసరిస్తే ఈరోజు మీకు కూడా ఆ ప్రభుత్వాన్ని పట్టినకైతే పడుతుంది. నిన్న అంగన్వాడీలో ఆందోళన చేస్తే వెంటనే అడిగినట్టు అమలు చేస్తా అని చెప్పేసి ఈరోజు పత్రికల్లో ఇచ్చినాం. అంటే ముందు తెలియడానికి అని చెప్పేసి అడుగుతున్నాం. నేను చెప్పాల్సిన ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మీరందరూ ఐక్యంగా లేకపోతే, మీరందరూ విచ్ఛిన్నమైపోతే ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు. ఈ రోజు ఎట్లయితే ఐక్యంగా ఈ ర్యాలీకి వచ్చారో అదే పద్ధతిలో కూడా మన ఉద్యోగం ఉండేంత వరకు, మనం రిటైర్ అయ్యేంత వరకు మనం ఇదే ఐక్యత కొనసాగిస్తూ ఇంకా కార్మికులందరినీ కూడా వేలొద్దు యోగి నూతనంగా కమిటీని కూడా దీన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి. అలానే మనకు సిఐటియు కడప జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ గారు, ఆప్కాసు అవుట్సోర్సింగ్ 3 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వీరందరి మీదకు సిఐటియు అనుబంధం కింద వాళ్ళందరూ ఉన్నారు. మరి ఆయన ఉద్దేశిస్తూ మన ఆప్కాస్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం ముందుకు పోవాలా, రమణ ఓబ్లేసు మిగతా మిత్రులు ముందు బిఫోర్ స్టార్ట్ అయినటువంటి విజయవాడలో పర్మనెంట్ చేశారు, మనకు చేయలేదు. వాటి పర్మనెంట్ కావాలని నినాదం ద్వారా కావాలి. ఆఫ్కాస్ వద్దు, కాంట్రాక్ట్ వద్దు, పర్మనెంట్ ముద్దు అనే డిమాండ్ ద్వారా మనకు ఉండాలి. మాట్లాడినా, అడిగినా, ప్రశ్నించినా, లేచినా పర్మనెంట్ కావాలనే రూపంలో మనం ప్రయత్నం చేయాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. చాలా మహిళలకు ఉన్నారు, వాళ్ళన్నీ కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి సరైన సౌకర్యం లేకుండా ఈరోజు ఎప్పుడో ఒకసారి తలకాయ ఉన్నంత వరకు పరిచయం తప్పదు అన్నట్టు ఎప్పుడో ఒకసారి పర్మనెంట్ అవుతుంది, ఎప్పుడో ఒకసారి ఆశ అవుతుందని చెప్పి ఆశతో ఈరోజు పెట్టుకొని పనిచేస్తూ ఉంటే ఈరోజు ఒక్క మాట కూడా ఈరోజు దాని మీద ఏం ఊసేచ్చే పరిస్థితి కాదు. పక్కన ఉన్న కోర్టు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ ఆఫీస్, ట్రెజరీ కావచ్చు, ఇంకోరు కావచ్చు, అన్ని పక్కన ఉన్న డిప్యూటీ డిఓ ఆఫీస్ కూడా ఉంది. అన్ని డిపార్ట్మెంట్లో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా అందరినీ ఐక్యంగా అవకాశం వ్యతిరేకించడానికి ఈరోజు రద్దు చేయడం కోసం దాన్ని కొనసాగించాలి, అవకాశం కొనసాగించాలి. పర్మనెంట్ మెయిన్ డిమాండ్ పర్మనెంట్ చేయాలి అనే డిమాండ్ ద్వారా కడప జిల్లాలో ఉన్న అవకాశ ఉద్యోగులందరినీ కదిలించే పని ప్రయత్నం జరుగుతూ ఉంది. ట్రేడ్ యూనియన్ గా, సిఐటిగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఐక్యం కావాలి, పోరాటం కావాలి, సన్నద్ధం కావాలని చెప్పి మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సత్యం మాట్లాడుతూ చెప్పారు. నిన్న అంగన్వాడీ వర్కర్లు జిల్లా అంతా కూడా 3,500 మంది ఉంటే 2,000 మంది ఈరోజు అంగన్వాడీ వర్కర్లు రోడ్ల మీదకి వచ్చి నిన్న కూడా లెక్క చేయకుండా చేసిన తర్వాత 2022లో
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గ్రాట్యుటీ అమలు చేస్తామని చెప్పి తీర్పు ఇచ్చిన తర్వాత అమలు కాలా. నిన్న పోరాట ఫలితంగా ఈరోజు పేపర్లో అంగన్వాడీ వర్కర్లకు అందరికీ కూడా గ్రాట్యుటీ అమలు చేస్తామని చెప్పి ఈరోజు చెప్పారు. పోరాడడం వల్ల అది సాధ్యమైంది తప్ప, ఉద్యమం చేయడం వల్ల సాధ్యమైంది తప్ప, మాట్లాడడం వల్ల సాధ్యమైంది తప్ప, మాట్లాడకపోతే, అడగకపోతే, ప్రశ్నించకపోతే, పోరాటం చేయకపోతే అది సాధ్యం కాదు. కాబట్టి మనం పెద్ద ఎత్తున ఈరోజు మున్సిపల్ వర్కర్లు ఉన్నారు, అంత ఇంత ఇక్కడ ఉన్నటువంటి అన్నారు. సీఎం గారికి మొత్తం మెయిల్ రూపంలో ప్రయత్నం జరుగుతుంది. డిప్యూటీ సీఎం గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి కూడా అందరికీ మెయిల్ రూపంలో ప్రయత్నం చేయాలి, పర్మనెంట్ చేయాలి, డిమాండ్ గా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మీకు అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవి కూడా జరగడం లేదు. కాబట్టి ఈరోజు అందరూ కూడా చాలా కాదు ఆ ప్రయత్నం చేయాలని, ఆ ప్రయత్నం చేయడం కోసం ఎన్నడూ కూడా లెక్క చేయకుండా చాలా గట్టిగా పోరాటం చేసిన మీకు అందరికీ, పాల్గొన్న వారికి, ప్రత్యేకంగా సహకరించిన వారికి మీకందరూ కూడా ప్రెస్ కు మీకు ధన్యవాదాలు, సిఐటి జిల్లా కమిటీగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. కామ్రేడ్, థ్యాంక్ యూ. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.